అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు 9th వన్ వచ్చేసి జాబ్ కోడ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 వచ్చేసి మనకి బేసిక్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 18 సార్. వర్క్ ఫైల్స్ నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ కేవలం ర్యాపర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అందులో అన్ని రకాల డాక్యుమెంట్స్ నిర్వహించలేదు. అలాగే వర్క్ ఫైల్కి సంబంధించి ఆ ర్యాపర్లో ఓన్లీ మస్టర్ ప్యాడ్ ఒకటే ఉంది. ఎంబీ సపరేట్ ఇచ్చారు, ఎంబీలోనే ఎఫ్టీఓ ఇచ్చారు. డిమాండ్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 సార్. ఇక్కడ నర్సరీ పనికి ఉపయోగించిన మాస్టర్ పైన ఏపీఓ గారి జారీ చేసిన సంతకం లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. సార్ ఇక్కడ 4 మంది హక్కుదారులు 19 రోజులు పనిచేసినట్టు మనకు మాస్టర్లో హాజరులు ఉన్నాయి సార్. కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది సార్. వాటి వివరాలు కింద అబ్స్ట్రాక్ట్ జత చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 వేయడం జరిగింది. 45 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. మిగతా 455 మొక్కలు చనిపోవడం జరిగింది. అంటే 9% మొక్కలు మాత్రమే ఉన్నాయి. వాచ్ అండ్ వార్డ్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. సార్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 149 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 63 ఉన్నాయి, మిగతా 86 చనిపోవడం జరిగింది సార్. అంటే 42% ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. జీపీ తీర్మానంలో వర్క్ డీటెయిల్స్ కూడా ఉండాలి అనేది. ఓకేనా. నెక్స్ట్ గడ్డిగుట్ట గ్రామ పంచాయతీ సార్. ఇక్కడ కూలీలకు వేతనాలు 8,46,325 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రికార్డు మొత్తం ఇవ్వడం జరిగింది. 5th వన్ వచ్చేసి ఇక్కడ 2 వర్క్ ఐడీల్లో 217 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. 104 ఉన్నాయి, 113 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 6th వన్ వచ్చేసి లేబర్ బడ్జెట్కు సంబంధించిన సమాచారము. 7th వన్ మనకి ఒకరు న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి మనకి నేమ్ యాడింగ్ కోసం ఒక 4 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వచ్చేసి ఇన్హౌస్ గ్రామ సభ ఏర్పాటు చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 10 వచ్చేసి ఆ గ్రామంలో జరిగిన పనుల వివరాలు సార్. 11 వచ్చేసి మనకి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 వచ్చేసి మనకి 7 రకాల రిజిస్టర్లో 3 రిజిస్టర్లు అప్డేషన్లో ఉన్నాయి సార్. 4 అప్డేషన్లు లేవు సార్. జాబ్ కార్డ్ నమోదు మరియు జారీ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, సుస్థిరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ సార్.
కార్యక్రమం నిర్వహించినట్లు రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది, కానీ ఎంతమంది లబ్ధిదారులు హాజరైనారు అనేది అవగాహన కల్పించారనేది సంతకాలు లేవు సార్. నోటీస్ బోర్డు నందు వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది ఏర్పాటు చేయాలి. సో అది చేయడం లేదు. సీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ముగ్గురు ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు, శ్రీరామ్ అండ్ గంగరాజ్ సార్. సాయిరామ్ సార్. ఇన్పుట్ అయినాకనే కదా సార్ ఆన్గోయింగ్ చేయలేదు సార్. కేవలం ఏపీఓ గారు ఒక వర్క్ ఐడికి మాత్రమే చేయడం జరిగింది సార్. తెలిపారు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 వచ్చేసి మనకి నర్సరీకి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నాలుగు మంది హక్కుదారులు 20 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు గలవు సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది సార్. వారి వివరాల కింద అబ్స్ట్రాక్ట్ జత చేయడం జరిగింది. డేస్లో 27 డేస్ అని వేయడం వల్ల వాళ్ళు 6 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. వారి వివరాలు కింద అబ్స్ట్రాక్ట్ జత చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 సార్. ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా బట్టుతండ టు గడ్డిగుట్ట వరకు 117 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. 62 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా 35 మొక్కలు చనిపోవడం జరిగింది. 53% ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 100 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. 42 ఉన్నాయి, మిగతా 58 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 42% ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. 27 సార్. ఈ పంచాయతీరాజ్ సంబంధించి రికార్డ్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ రేగళ్ళ బావాజీ తండ ఈ ముగ్గురు సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్ లోపలే రండి. గట్టుమల్ల రేగళ్ళ బావాజీ తండ ఫీల్డ్ అసిస్టెంట్ 25 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 27 పనులు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఐదో ఇష్యూ వచ్చేసి 7 వర్క్ ఐడిలో 17,000. 7th వన్ వచ్చేసి ఇన్ హౌస్ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎయిత్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్ ప్లాంటేషన్స్ ఇవ్వడం జరిగింది సార్ రైతులకి ముగ్గురికి. 10th వన్ వచ్చేసి మాలోతు సరోజ, జాబ్ కార్డ్ నెంబర్ 30081 సార్. ఈమె గత 2023లో 5 వారాలు పనిచేయడం జరిగింది సార్. ఈమె అకౌంట్ నెంబర్ రాంగ్గా ఎంట్రీ చేయడం వల్ల ఈమె పనిచేసి డబ్బులు రావడం లేదు అని చెప్పేసి మా తనిఖీ బృందానికి వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. 263 జాబ్ కార్డ్స్ని కలవడం జరిగింది. 242 జాబ్ కార్డ్స్ అప్డేషన్లో ఉన్నాయి సార్. మిగతా 21 జాబ్ కార్డ్స్ అనేది అప్డేషన్ జరిగింది సార్. కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. ఈ డిమాండ్ ఫామ్స్ మీద డేట్స్ కానీ
రసీదు నెంబర్స్ కానీ వ్రాయడం లేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 వచ్చేసి మనకి 7 రకాల రిజిస్టర్లు 6 రకాల రిజిస్టర్లు అప్డేషన్లో ఉన్నాయి సార్. ఒక డిమాండ్ నో డిమాండ్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్లో లేదు సార్. లేదు రిజిస్టర్ అనేది అప్డేట్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 వచ్చేసి వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది నిర్వహించట్లేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 16 వచ్చేసి వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఓన్లీ పైన అట్ట మాత్రమే ఇచ్చిరని చెప్పండి. ఎస్టిమేషన్ ఎంపీకే పెడతారు కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 18 సార్. ఇక్కడ పిపిపిలో భాగంగా 16,000. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 సార్. ఇక్కడ 4 హక్కుదారులు 46 రోజులు పనిచేశారు సార్. టోటల్ డేస్లో 42 డేస్ అని వేయడం వల్ల 4 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ చేయు అధికారి ఎంపీడీఓ గారి సంతకం లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్. ఇక్కడ ఉపాధి హామీ పనికి మన ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించి 20,411 రూపాయలకి సంబంధించిన రికార్డు మాస్టర్స్ ఇవ్వలేదు సార్. కింద వర్క్ ఐడి నెంబరు, వర్క్ నేము, మాస్టర్ నెంబర్ రాయడం జరిగింది సార్. ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి మనకు టీజీకేపీ నర్సరీ పనులకు సంబంధించిన బిల్స్ అండ్ ఓచర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ నర్సరీ, ఈ ఇయర్ నర్సరీ, 7 రోజులు పనిచేసారు. కానీ టోటల్ డేస్లో 139 అని రాయడం వల్ల పనిచేసి 24 డేస్ ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. సెక్రటరీ మేడం 2,690 రూపాయలు వేయకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. పేమెంట్ చేయడం జరిగింది ఈసీ గారి సమక్షంలో. అందులో ఈసీ గారికి చెప్పడం జరిగింది. ప్లాంట్స్ ఇచ్చారు సార్. కానీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 40 మొక్కలకు ఇచ్చినట్లుగా గుర్తించడం జరిగింది సార్. అంటే 19 ప్లాంట్స్కి ఎక్సెస్ పేమెంట్ చేసినట్లు, అంటే పని జరగకుండా పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. మళ్ళీ జానకమ్మ ఈమెది మనకి డెత్ అయిన తర్వాత పేరు మస్టర్లో రావడం జరిగింది. గట్టుమల్ల సార్ 1 to 8 వచ్చేసి ఇన్ఫర్మేషన్ సార్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్ డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్, తెలపడం జరిగింది సార్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇస్తున్నారని చెప్పారు, గతంలో ఇవ్వలేదు. నెక్స్ట్ సార్ కానీ పోస్టర్ డాక్యుమెంటేషన్ అనేది పెట్టలేదు సార్. 6 రకాలు మాత్రమే నిర్వహించడం జరిగింది.
కార్డు పెట్టుకోవాలి కదా. నెక్స్ట్ రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. పట్ట పాస్బుక్ జిరాక్స్లు మరియు జాబ్ కార్డులు దాని జిరాక్స్ తనిఖీ ఉందని ఇవ్వలేదు సార్. ఎన్సీసీలో ఉన్నాయని ఫిలేషన్ చెప్పారు సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి ఎన్ఓసి మరియు ఫిక్స్ అనేది తనిఖీ ఉందని ఇవ్వలేదు సార్. చిన్న చిన్న పనులు మీరు రెగ్యులర్ చేయాల్సి చేస్తా. ఈ మా రెగ్యులర్ మనం చేయాల్సింది తప్ప ఎవరు చెప్పరు. దాంట్లో రావాల్సిన పని కూడా చేయాలి. చిన్న చిన్న 5 రోజులకు మాత్రమే పేమెంట్ అయింది సార్. మిగతా 49 రోజులు ఆధార్ అనేది కొట్టివేయడం జరిగింది సార్. క్వాంటిటీ కూడా డిడక్షన్ చేసింది సార్. వాస్తవానికి మస్టర్లో క్వాంటిటీ డిడక్షన్ చేసినా మళ్ళీ పేమెంట్ చేయలేదు వాళ్ళకి. పనిచేయడం జరిగింది సార్. వీరికి సంతకాలు లేకుండా పేమెంట్ చేసినప్పుడు గుర్తించండి. సంతకాలు చూసుకోవద్దా? లాస్ట్ రోజు పని కావాలి సంతకాలు పెట్టిగా ముందు కూలి వాళ్ళకే పోయిందా? కూలి వాళ్ళకే పోయింది సార్. వాళ్ళని కూడా అడిగినప్పుడు పనిచేసిన పనిచేసినట్లుగా మస్టర్లో ఆధార్ సలహాలు కలవు. కానీ వీరికి మస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఆధార్ లిస్ట్ పేమెంట్ చేయడం జరిగింది. ఆధార్లు పెట్టి మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. కానీ పేమెంట్ అయిన డేస్ 35 రోజులకు పేమెంట్ అయింది సార్. 3 రోజులు అదనంగా పేమెంట్ అయినట్టు గుర్తించడం జరిగింది సార్. సంజయ్ రాణి ఎవరు? నుంచి 652 ఫిట్టింగ్ జరిగినట్లుగా మరియు 652 ఫిట్టింగ్ 622 ప్లాంటింగ్ జరిగినట్లుగా మనకి రికార్డులు చేసేది సార్. కానీ పని ప్రదేశానికి వెళ్ళి చూస్తే 538 మొక్కలు ఉన్నాయి సార్. అనగా ఫిట్టింగ్ వచ్చేసి 30 గుంతలు అదనంగా ఫిట్టింగ్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. అది ఫిట్టింగ్ మనకి తీసిన ఆనవాళ్ళు కూడా సపరేట్ ఏం అవ్వకూడదు సార్. ఉన్న మొక్కలకే తక్కువ ఉన్నాయి. అంటే అది అదనంగా సార్. ఈయన 18/12/2023 నుంచి 16/1/2024 వరకు 2 వారాల పాటు యూకాలిప్టస్ పనిలో పనిచేసినట్టు మన రికార్డులో ఉంది సార్. 6,760 రూపాయలు తీసినట్టు. ఈ విషయం కూలీని కలిసి ఇవ్వడం కొరగా ఇక్కడ లొకేషన్లో నేను పనిచేయాలని మనకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. అనేది పూర్తిలో లేదని గుర్తించడం జరిగింది సార్. లెవెన్ వచ్చేసి డిమాండ్ రిజిస్టర్ అప్డేట్ చేయడానికి గుర్తించడం జరిగింది సార్. 7 రిజిస్టర్స్లో చూపించలేదు సార్. నెక్స్ట్ వర్క్ ఫైల్ నిర్వహించట్లేదు సార్. ఇక్కడ ఒకటి ర్యాపర్లో పెట్టియడం జరిగింది. నెక్స్ట్ 15 సార్ మస్టర్ రోల్ కాల్ అనేది చేయట్లేదు సార్. జరిగింది సార్. 44 మొక్కలు ఉన్నాయి సార్. 94 మొక్కలు లేవు సార్. 31% ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. కొంచెం రిజిస్టర్ నిర్వహించారు కానీ కొన్ని నెలలకు సంబంధించిన సంతకాలు అనేది మిస్ కావడం జరిగింది సార్. సంతకాలు అనేది పుస్తకాలు తీసుకోవట్లేదు. ఇది ఉందని చూడలేదు సార్. అలాగే ఎన్ఓసి కూడా 38 పనిచేయడం జరిగింది. కానీ 29 డేస్కి పేమెంట్ కావడం జరిగింది సార్. 9 దినాలు నష్టపోవడం జరిగింది సార్. మిగతా వాళ్ళకి పోయింది సార్. గ్రూప్ కూలీలకు వెళ్ళిపోయింది. ఈ కూలీలకి నష్టపోయారు. మిగతా కూలీలకి లాభపడ్డారు. లేవు సార్. ఒక్కొక్క రోజు
నెలలు పనిచేసినట్లుగా ఆజాద్ సంతకాలు కలవు, కానీ ఇది ఆజాద్ మస్టర్ క్లోజ్ అయిన తర్వాత చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. కొట్టు విధులు చేయడం జరిగింది. కానీ 27 డేస్కి పేమెంట్ అయింది సార్. 2 రోజులు అదనంగా పేమెంట్ అయింది. చూసారా? అయితే తప్పు చేస్తావా? వాళ్ళు చూసింది 504 రూపాయలు దగ్గర అయినా మనం తప్పేనా? పని మన ఊరు మన బడికి సంబంధించిన రికార్డు కూడా ఇవ్వలేదు సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఒక ఎంపీ ఇవ్వలేదు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఎంపీ ఇవ్వలేదు. పిఎన్ నాగరాజు సార్. ఎంపీ చెరువు ఎంపీ ఇవ్వలేదు. తీసుకున్నారు 3 నెలలు సార్. 9th. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ పోస్టర్ లేదు సార్. లెవెన్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించలేదు సార్. 1 టైప్ మాత్రం చూపించడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ఫైల్ లేదు సార్. వర్క్ ఫైల్ పోస్టర్ లేదని గుర్తించడం జరిగింది సార్. మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 225 మొక్కలు ఉన్నాయి సార్. 133 మొక్కలు లేనట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సార్ 5 వర్కర్లకు సంబంధించి యూకాలిప్టస్ పట్టపాకు జిరాక్స్, జాబ్ కార్డ్ జిరాక్స్ ఇవ్వలేదని రాయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ 4 కూలీలు 21 దినాలు పనిచేయడం జరిగింది సార్. వీళ్ళకి సంబంధించి 2 దినాలు మాత్రమే పేమెంట్ అయింది. మిగతా అన్ని కొట్టి వేసి పేమెంట్ చేయలేదు సార్. ఇది కూడా ఎన్పిసిఐ ప్రాబ్లం అని గ్రామ సభలో తెలపడం జరిగింది. అంటే ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. గూగుల్ సెక్రటరీ ఉంటాడు. యావరికి సంబంధించి ఏరియా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో మనకి 50 క్యూబిక్ మీటర్ తక్కువ రావడం
యాజ్ పర్ విండో ఎంబీ ప్రకారం ఇచ్చుకోవాలి, యాజ్ పర్ డెప్త్ కూడా ఎంబీ ప్రకారం ఇచ్చుకోవాలి. కానీ ఓన్లీ లెంత్ వేరియేషన్ అక్కడ సార్ అయితే అంటే సార్ నిన్న కూడా చెప్పాను సార్ తక్కువ వచ్చిందంట కదా సార్, ఇప్పుడు కూడా వదలపడి నిన్న కూడా వదమని చెప్పాను. నిన్న కూడా చెప్పిన తర్వాత నిన్న కూడా వదమని చెప్పాను సార్. సార్ క్యూసీకి రాయకండి, కంబైన్ వెరిఫికేషన్ రాయండి, మళ్ళీ జైన్ వెరిఫికేషన్ రాయండి, మీకు కూడా వస్తారు. అట్లా కాదు ఏంటంటే నిన్న వదులుతామని చెప్పండి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి 20 మీటర్ 30 మీటర్లు పోతే మిగతా 50 మీటర్లు కూడా డిఫరెన్స్ వస్తుంది. వచ్చింది సార్, నేను ఆ రోజు ఎండ ఫుల్ ఎండ సార్, మధ్యాహ్నం అయ్యింది, అందరం అలసిపోయాము సార్. ఓకే సార్, అట్లా 2 టేపులు మిస్ అయినా కానీ 15 మీటర్లకు ఒక టేప్ తీసుకున్నాం, 30 మీటర్లు లెస్ చేసినా కానీ మిగతా 50 మీటర్లు ఉన్నాయి కదా, దానికి క్యాపిటల్ చేసి ఆరెస్ట్ నిన్ననేమో 2 టేపులు అని చెప్తే ఇప్పుడేమో అని చెప్పిన నాకు ల్యాప్టాప్ లేదు, అది లేదు, నాకు తెలియదు అంటే అక్కడ ల్యాప్టాప్ కూడా ఎడ్యుకేషన్ ఎస్టిమేట్ క్వాంటిటీ అంత అనేది మీరు వేసిన ఎస్టిమేట్ క్వాంటిటీ ఎస్టిమేట్ క్వాంటిటీ ఎంత దీనికి ఎస్టిమేట్ క్వాంటిటీ ఎంత మీరు వేసిన ప్రీ మెజర్మెంట్కి మీరు ఎంపీడీ కలిసి ఎస్టిమేషన్ సెక్రటరీస్ ఏమంటారంటే ఇప్పుడు వేరే చెప్పి మా ఇంట్లో వస్తే మేము ఇప్పుడు ఏసీపీ సెక్రటరీ డిమాండ్ పెట్టి మాస్టర్ పిటీస్ ఇప్పుడు పంపిస్తున్నారు, ఆ సెక్రటరీ సరిపోయారు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆ బేసిక్గా కరెక్ట్ కావాలి వాళ్ళే తెలిసింది, ఓజీ దాని కొంటే తెలిసింది, వాళ్ళు వచ్చిపెట్టి కంపల్సరీ మనకి జీపీ లాగిన్ మీరు ఎవరు జీపీకి ఇష్యూ చేస్తున్నాం మాస్టర్ వాళ్ళే వాళ్ళ మాస్టర్ ఇష్యూ చేయాలి బిల్స్ లేకుండా ఎంపీలోనే ఇప్పుడు మీరు 3mm ఎట్లా యాక్యురేట్ అయినా చెప్పండి. సార్
మంది ఉంటారు. రూపాయలు రికార్డ్ చేసిన ఇప్పుడు మనం తీసుకపోయిన గుర్తుందా? ఇదే నెంబర్ జిఎంసి చొన్నగూడ సార్, జిఎంసి చొన్నగూడ జిఎంసి ఋతువాకు అశోక్ సార్ అది ఎన్పిసిఐ ప్రాబ్లం ఉంది. ఎన్పిసిఐ అకౌంట్ ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళు పంట తర్వాత ఇక్కడ 11 పనులు అనేది చేయడం జరిగింది సార్. ఇక్కడ అంశం సార్, ఇక్కడ డీజలింగ్ పర్క్యులేషన్ ట్యాంక్ సంబంధించి 10 మంది పని చేయడం జరిగింది సార్. ఇటు మాస్టర్లో వైట్నర్ అనేది యూజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఆడేటప్పుడు జీపీ వాళ్ళు సార్ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. నేను మాస్టర్ వర్క్ చేస్తాను. అదే సార్ ఇప్పుడు వాళ్ళు పెట్టి చేయలేదు సార్. మాస్టర్ వర్క్ మాత్రం నేను చేస్తాను. మళ్ళీ పేమెంట్ అనేది ఎక్స్ట్రా వెళ్ళడం జరిగింది సార్. అదనంగా పేమెంట్ అనేది అక్కడ 10 మాకు విశ్వసాన్ని టీఎల్ మీద వస్తుంది ఏంటి నాకు మిగతా రాళ్ళ మెజర్మెంట్ గురించి రావాలి ఏంటి ఎక్కడ లేదు ఎంత 24 అంశాలు సార్. ఇప్పుడే అది డయాబెటిస్ డయానంటే ఈజీ కాదు. ఇదో వచ్చింది మీరు రాసింది కూడా అంతే. ఇది కూడా ఒకసారి ఆబ్సెంట్ చేసిన పేమెంట్ ద్వారా ఈసీగా నోట్ చేసి వాళ్ళు ఏపీగా నోట్ చేసి ఆబ్సెంట్ అవుతుంది సార్. 1 డే పనిచేసినప్పుడుగా ఈ రోజుకైనా అటెండెన్స్ లేదు సార్. 0 అటెండెన్స్ సంతకం మీద పెట్టలేదు. శ్రీగారిని కంప్యూటర్ 11 అంశాలు సార్. డిమాండ్ ఫామ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవాలి. అది డీటెయిల్స్ రాయడం లేదు. 15 అంశం సార్. ఇక్కడ 2 రసదారులకు సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం లేదు. 17 అంశం సార్. పంచాయతీ రాజ్ పన్ను ఒక్కసారి సైడ్ 14 అంశం సార్. ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్లో 973 మొక్కలు 916 మొక్కలు పెడుతున్నాయి సార్. మిగిలిన 7 మొక్కలు అనేది చనిపోవడం లేదు. వీళ్ళకి ఒక్కొక్క రోజు అనేది తగ్గించి పేమెంట్ చేయడం వల్ల వీళ్ళు నష్టపోవడం జరిగింది. 13 రోజులు
డైరెక్ట్ రికవరీకి వెళ్ళి మీ పేరు మొత్తం రాస్తారు అందుకే మళ్ళీ లేదు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆ సార్ చెప్తారు సార్ ఇప్పుడు కరెక్ట్ నెక్స్ట్ మూడు ఉన్నాయి కానీ బ్లౌజ్ అట్లా చేస్తుంది జాతర మనల్ని అన్నపల్లి కొడుకు మీరు ఇంట్లో అలా లాస్ట్ డే చేసిన హాఫ్ ఎకరం 2 ఎకరాల చిన్న చిన్న పంటలు కానీ అక్కడ అవుట్లెట్ చెక్ డ్రాప్ చేయాలి సార్ అది చేయలేదు నేను ఆ పాయింట్ మాత్రం చూసుకోవాలి సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి మొక్కలు అనేది పెంచుకోవడం జరిగింది సార్ సార్ బిల్స్ వచ్చారు సార్ వాళ్ళు చేసిన అంటే సెవెన్టీస్లో పార్టీకి 22 సార్ ఇందాక మాకు చిన్న కాంప్లికేషన్ వచ్చింది దీనిలో చిన్న కాంప్లికేషన్ సార్ ఇంకా 23 ప్రిన్సిపల్కి సంబంధించి నర్సరీ ఉంది సార్ నర్సరీ కూడా మంచిగా ఉంది కాబట్టి షిఫ్టింగ్ సార్ నాట్ గోయింగ్ టు సార్ మీరు మైదానం ఆల్రెడీ ఎగ్జిస్ట్ చేశారు ఇక్కడికి వచ్చి మన సంటే ఏం చెప్తున్నారు మైదానం అడ్జస్ట్ 10 నిమిషాలు మీటింగ్లో ఉన్నాము వస్తాము అయిపోతుంది
మీరు ఏమని కావాలన్నా నెంబర్ 23 సార్ స్ట్రాటజీ బయోమెట్రిక్ సార్ 2000 సంబంధించి 246 రూపాయలు అడ్మిషన్ సార్ కానీ ఫీల్డ్ వెళ్ళి లెక్కించగా 2000 పేరెంటమ్మా రాజుగా బాగుంది రాజుగా అవార్డు చేశారు పథకాలు కలుగుతా దీని యొక్క 100 పథకాలు కొట్టివేయడం వలన పేమెంట్ కాదు పేమెంట్ కాదు
వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి వచ్చే క్రమంలో మనం కానీ వాళ్ళకి మన ప్రాసెస్లో సిగ్నేచర్ తెలంగాణ క్రీడా ప్రాంతానికి సంబంధించి స్కీల్లో లెంత్లో రావడం జరిగింది సార్. అందువల్ల 450 అదనంగా స్వీకరించడం జరిగింది. శేషగిరి సార్ పనులు చేయడం జరిగింది కూడా ఎంపకులలో రద్దు పిల్లలు